ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత. మీ ఇంట్లో ఉన్న గ్యాస్ను ఇలా చేస్తే చాలా కాలం ఆదా చేయొచ్చు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హార్ముజ్ జల్సంధి మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్లో గ్యాస్ కొరత ఏర్పడే అవకాశముంది. అటువంటి పరిస్థితిలో ఇప్పటికే మీ ఇంట్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చేలా గ్యాస్ ఆదా చేసేందుకు కొన్ని చిట్కాలు పాటించండి. అవేంటంటే, మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇంట్లోని సిలిండర్లు ఎక్కువ కాలం వచ్చేలా వాడుకోవచ్చు. తరచుగా పాత్రలు కడిగిన తర్వాత అవి తడిగా ఉన్నప్పుడే వాటిని గ్యాస్ మీద ఉంచుతుంటాం. పాత్రలలోని నీటిని ఆరబెట్టడానికి గ్యాస్ అదనపు శక్తి ఉపయోగించబడుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ పాత్రలను పొడిగా తుడిచి ఆ తర్వాత మాత్రమే గ్యాస్ వెలిగించాలి. తెరిచి ఉన్న పాత్రలో వంట చేయడం వల్ల వేడి విడుదలవుతుంది. ఆహారం వండడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పాత్రను మూతతో కప్పడం వల్ల ఆవిరి కారణంగా ఆహారం వేగంగా ఉడకడానికి సహాయపడుతుంది. దీనివల్ల దాదాపు 20 నుండి 25% గ్యాస్ ఆదా అవుతుంది. గ్యాస్ వాడేటప్పుడు దాని మంటను తక్కువగా ఉంచండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ వెలుపల పెద్ద మంట వెళుతుంది. ఇది వేడిని వృధా చేస్తుంది. ఎల్లప్పుడూ మీడియం లేదా తక్కువ వేడి మీద ఉడికించాలి. ఇది ఆహారాన్ని సరిగ్గా ఉడికిస్తుంది. గ్యాస్ వృధా చేయదు. గ్యాస్ జ్వాల నీలం రంగులో కాకుండా పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటే బర్నర్లో చెత్త చిక్కుకుపోయిందని అర్థం. బర్నర్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల గ్యాస్ సజావుగా ప్రవహించడంలో సహాయపడుతుంది.